సరే, నువ్వు వెతుకుతా అంటే నేను కాగడా తీసుకొస్తాను. వద్దులే బాలా అన్నయ్య, మీరు చెప్పింది నిజమై ఉంటుంది. ఆ అక్క ఎవరికి కనిపించకుండా మన ఇంటికి వెళ్ళి ఉండొచ్చు. మనం ఒకసారి అక్కడ చూడటం మంచిది. పదండి వెళ్దాం. పదండి బాబు. ఈ అమ్మాయిని మెడ పట్టుకుని ఇక్కడ నుంచి బయటికి గంటాయి. పట్టుకోండి దాన్ని. నాన్న, అక్క ఇప్పటిదాకా రాలేదెందుకు? భీంబాబు, నాకు కూడా కంగారుగానే ఉంది. పద, వెళ్ళి చూద్దాం. సమాజం ఆడవాళ్ళ మీద అఘాయిత్యం చేయిస్తుంది. ఇంకా వాళ్ళని కాపాడుకునే అవకాశం కూడా ఇవ్వరు. ఆవిడ్ని కాసేపు అలా ఒంటరిగా ఉండనివ్వండి. తన్ని తాను ఓదార్చుకుంటే తనకు కాస్త ధైర్యం వస్తుంది. అయినా కూడా ఒకవేళ మనసు ఆగకపోతే కంగారుగా ఉంటే వెళ్ళి వెతకండి తన్నే.
ఇలాంటి అమ్మాయిలు ఎప్పుడు దేవదాసులు అవ్వటానికి పనికిరారుగా. మరి మీరు తిననెలా చేస్తారు? దేవదాసుల పవిత్రతకి భంగం కలుగుతుంది. మీరు అలా చేసినా సరే నేను మాత్రం అలా జరగనివ్వను. ఎందుకంటే ఇది మా నమ్మకానికి సంబంధించింది. అక్క, నువ్వు నీ ముఖం ఎందుకు దాచుకున్నావు? ఎందుకంటే నా ముఖం కాలిపోయింది. ఎలా? ఆ అమ్మాయిని దేవదాసం చేయకుండా కాపాడినందుకు స్వామి నాకు శిక్ష వేశాడు. దాన్ని చంపండి. పట్టుకోండి దాన్ని. నేను గత 12 సంవత్సరాలుగా దేవదాసిగా ఉన్నాను. కానీ నాకు దేవదాసి నన్న భావన కలగలేదు. ఏదైతే భావన కలిగిందో అది దేవదాసికి తగినది కాదు. అసలు నేను ఎవరిని? నేను ఏంటి? నేను దేవుడి పేరుతో వంచింపబడిన అమ్మాయినా, లేక దేవుడి పేరు చెప్పి పంచుకు తిన్న ప్రసాదాన్నా? చిన్నప్పటి నుంచి నాకు ఇదే చెప్పడం జరిగింది. ఇదే భగవంతుడి అభీష్టమని, ఆయన కోరిక తీర్చడమే మన పూజ అవుతుందని. కానీ భగవంతుడు ఆయన కోరికలని స్వామీజీతోనే ఎందుకు చెప్తాడు? నాతో ఎప్పుడూ ఎందుకు చెప్పలేదు? ఓ భగవంతుడా, ఇప్పుడు నాకు తెలీదు నీ అభీష్టం ఏంటో. కానీ నా కోరిక మాత్రం మీ స్వామీజీని, మీ సమాజంలో పాతుకుపోయిన నీచమైన కోరికల్ని నువ్వు తప్పకుండా చూడాలని. బహుశా ఇప్పుడు నా మరణం నీ దృష్టిని ఇటువైపు తప్పకుండా మిమ్మల్ని ఆకర్షింపజేస్తుంది. నన్ను క్షమించు భగవంతుడా, నాకింకా వేరే దారి లేదు. అయినా ఎలా ఉంటుంది చెప్పు. అంకిత భావం లేదు. ఆ ప్రభువు సేవ కోసం అంకిత భావం ఉండటం అనేది అతి ముఖ్యం. ఒకవేళ అది ఉంటే అప్పుడు భగవంతుడు ప్రసాదించిన జీవితాన్ని ఈ అమ్మాయి ఇలా నష్టపరుచుకునేది కాదు. దేవాలయాన్ని మీరు దేవుడి ఇల్లుగా భావిస్తారు. అలాంటిది దేవుడి ప్రతినిధినైన నా మీద ఇలాంటి ఆరోపణలు చేసేది కాదు. ఈమె నరకానికి పోతుంది. ఈమె శవాన్ని ఇదే విధంగా వేలాడుతూ ఉండనివ్వండి. భగవంతుడి సేవ నుంచి తప్పించుకుని పారిపోయినందుకు ఇదే దీనికి శిక్ష. వెళ్ళిపోండి అందరూ ఇక్కడి నుంచి. అలాగే స్వామి, మీరు అందరినీ వెలగొడతారులే. ఎందుకంటే వీళ్ళు ఇక్కడే ఉంటే ఈ వేలాడుతున్న శవాన్ని, ఇంకా ఆమె మీ గురించి రాసిన యథార్థాన్ని చదువుతారుగా. మిమ్మల్ని ఎదిరించి అడిగినా అడగలేకపోయినా కానీ మనసులో ఖచ్చితంగా ప్రశ్న తలెత్తుతుంది. మీ పేరుని ఈ ఎద్దుల బండి మీద ఈ విధంగా ఎందుకు రాసిందో అని. ఇక మీరు ప్రశ్నలంటే పారిపోతారు. లేదంటే చెప్పండి, ఏ నీచమైన కోరికలు మీలో ఇంకా మీ ఆచార వ్యవహారాల్లో పాతుకుపోయాయో చెప్పండి. నువ్వెప్పుడూ ప్రశ్నలు అడిగి అడిగి ఇలా అనుకోవటం మొదలుపెట్టావు. ప్రపంచంలో అందరికంటే తెలివైన వాడివి నువ్వేనని. చెరిపేయండి ఆ రాతల్ని. ఆగండి, మీరు ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పి తీరాలి. ఇది చెరిపేయద్దు. మూర్ఖుడా, అధముడా, అజ్ఞాని, నీకేం తెలుసురా ధర్మం గురించి, కర్మ గురించి? నువ్వు నన్ను ప్రశ్నిస్తావా? నేను నీకు సమాధానం చెప్పాలా? మీలాంటి జ్ఞానవంతులు అన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్తారుగా స్వామి. నేను, భీమరావు, ఇంకా భీమరావు కుటుంబం మొత్తం మేమందరం తక్కువ జాతి వాళ్ళమేగా. మరి తక్కువ జాతి వాళ్ళకి ధర్మం గురించి, కర్మల గురించి ఏం తెలుస్తుంది? ఇవన్నీ కేవలం మీకే సొంతం కదా స్వామి. వీళ్ళకి నేను కేవలం 4 రోజుల నుంచే తెలుసు. అయినా వీళ్ళను సొంత బిడ్డలా చూసుకున్నారు. వీళ్ళ ఇంట్లో ఉండడానికి చోటిచ్చారు. కానీ మీకు ఈమె ఎన్నో సంవత్సరాలుగా తెలుసు. అయినా కూడా మీ మనసులో
ఆమె మీద ఇంత ద్వేషం ఉంది. అందుకే అంటున్నారు వేలాడుతున్న శవాన్ని ఇలాగే వదిలేయమని. ఇదే అందరం తెలుసుకోవాలనుకుంటున్నాం స్వామీజీ. మీరెందుకు ఇలా చేస్తున్నారు? నోర్ము అమ్మాయి, ముందు నీ స్థాయి ఏంటో తెలుసుకో. చిన్న జాతి దానివి స్వామిని నిలదీసి ప్రశ్నిస్తున్నావా? నేను అక్క మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను. నేను జీవితాంతం మీ విషయం కోసమే పోరాటం చేస్తాను. ఎప్పుడు ఏ అమ్మాయిని దేవదాసిని చేయనీయకుండా. చిన్న జాతి అమ్మాయినేగా నేను. చూస్తుండండి మీరందరూ. ఒకనాటికి ఈ అమ్మాయే మీలాంటి వాళ్ళకి శత్రు అవుతుంది. ఇక నేను కూడా అక్కకి తోడుంటాను. నేను కూడా. ఒక గురువునైన కారణంగా నేను ఈ పిల్లాడి పక్షాన్ని నిలబడతాను. చూడండి స్వామి గారు, వీళ్ళందరూ మీ అక్రమాలకు వ్యతిరేకంగా ఏకమైతే అది మీకంత శ్రేయస్కరం కాదు. కుట్రలు కుతంత్రాలతో ఏ ఇంట్లో నుంచైనా ఏ అమ్మాయినైనా తీసుకుపోయి వాళ్ళని దేవదాసులు చేయలేరు. చూడండి, అందరూ చూడండి, ఇదే నిదర్శనం. ఎప్పుడైతే ధర్మ విరుద్ధంగా శక్తులన్నీ ఏకమవుతాయో అప్పుడు ధర్మం నశించిపోతుంది. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి మనల్ని శత్రువులుగా భావించారు. కనుక నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక శత్రువుతోటి ఎలా వ్యవహరించాలో అని. మీరిద్దరూ ఇక్కడే ఉండండి. ఇప్పుడు స్వామిగారు చెప్పింది విన్నారుగా, ఆయన ఆజ్ఞని అక్షరాలా పాటించాలి. ఈ శవం ఇలాగే వేలాడుతుండాలి. జాగ్రత్తగా ఉండండి. దీన్నెవ్వరూ కిందకి దింపకూడదు. సేట్ గారు, ఇప్పుడు ప్రాణమే పోయింది. ఇంకా ఒట్టి శరీరాన్ని ఆపడం వల్ల ఏమి లాభం? ఒకవేళ మీరందరూ మీ అత్యాచారాల్ని ఇలా బహిర్గతం చేయాలనుకుంటే ఈ శవాన్ని ఇలాగే వేలాడనివ్వండి. ఈ ప్రపంచం మీ అందరి క్రూరత్వం గురించి, అత్యాచారాల గురించి కథలుగా చెప్పుకుంటారు సేట్ గారు. కేవలం బ్రతుకున్న వాళ్ళ మీదే కాదు, ఇదిగో చనిపోయిన వాళ్ళ మీద కూడా మీరు అత్యాచారాలు చేస్తారు. పదండి భీమాబాయ్. వీళ్ళని, వీళ్ళ శక్తిని ఒక చచ్చిపోయిన ఆడపిల్ల మీద చూపించనివ్వండి. పద బాబు. స్వామీజీ, జనాల్లోకి చెడు సందేశం వెళుతుంది.
మనం ఓడిపోయామని. కారణం ఏదైనా కావచ్చు, కానీ ఇది నిజమేగా. ఓ భీమ్రావ్ ఆ అమ్మాయిని దేవదాసిగా మారకుండా కాపాడాడు. అవును స్వామి, నాకేమనిపిస్తుందంటే వీళ్ళెవ్వరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఊరు వదిలిపెట్టి వెళ్లరు. ఇప్పుడు జనాలు వాళ్ళల్లో వాళ్లే గుసగుసలు ఆడుకోవడం మొదలుపెట్టారు. స్వామిగారు ఉండగానే ఓ భీమ్రావ్ గెలిచాడని. దాని అర్థం ఇదే అవుతుందిగా, ఓ భీమ్రావ్ స్వామీజీ కంటే గొప్పవాడని. నర్మయ్, ఏం మాట్లాడుతున్నావు? ఆ చిన్న జాతి వాడైన తుచ్చ బాలుడు భీమ్ నాలాంటి జ్ఞాని, తపస్వి, ధర్మరక్షకుడనైన నన్నే మించిన వాడవుతాడా? లేదు లేదు స్వామి, లేదు. అలా అని మేము అనడం లేదు. కానీ జనాల్లోకి ఇదే సందేశం వెళ్తుంది. స్వామి, ఇంకా ఈ రామ్జీ సత్పాల్ ఇంకా భీమ్రావ్ ఇద్దరూ చాలా ధూర్తులు. వాళ్ళిద్దరూ వాళ్ళ ఈ గెలుపుని జనాల ముందు ఎంత ఎక్కువ చేసి చెప్తారంటే జనాల మనసులో నిజమనే ముద్ర పడిపోతుంది. దేవదాసి అక్క ప్రాణం ఖరీదుతో భవ్య అక్కని కాపాడటం మనందరికీ అది అసలైన గెలుపు కాదు. మనకి అసలైన గెలుపు అప్పుడే అవుతుంది ఎప్పుడైతే మనం మన సామర్థ్యంతో వీలైనంత ఎక్కువ మందిని జాగృతం చేసినప్పుడు. అందరూ ఈ దురాచారానికి విరుద్ధంగా నిలబడాలి. వాళ్ళందరూ ఈ కపటదారులతో పోరాడాలి. కానీ ఇది ఎలా జరుగుతుంది భీమ్? భవ్య జుట్టు జడలు కట్టినప్పుడు మనం అప్రమత్తంగా కనుక ఉండుంటే అప్పుడు రెండోసారి భవ్యతల మీద పాలు పోసే వాళ్ళ పథకం ఫలించేది కాదు ఎప్పటికీ. సరే, ఇప్పుడు మనం అందరికీ చెప్పాల్సి ఉంటుంది వాళ్ళు వాళ్ళ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఇంకా ఇలాంటి వాళ్లతో అప్రమత్తంగా ఉండాలి అని. నిజమే, నాకు గనక ముందే తెలిసి ఉంటే ఈ విధంగా వాళ్ళు దేవదాసుల్ని చేస్తారని అప్పుడు ఆ రాత్రే నేను అక్క జుట్టుని ఏదో విధంగా సరిచేసేవాణ్ణి. గురువుగారు, మీరేమనుకుంటున్నారు దీని గురించి? రామ్జీ, ఇదంతా కేవలం ఒక్క రోజులోనే మారిపోదు. ఒకవేళ మనం కొంతవరకైనా ఈ దురాచారాన్ని ఆపటంలో విజయవంతమైతే అది కూడా మనకి లాభమే అవుతుంది. ఇప్పుడు ఏదేమైనా సరే నేను నా జీవితం మొత్తం ఈ దేవదాసులని దురాచారానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటాను. నాకు విషయం చెప్పండి. ఆ భీమ్రావ్ రామ్జీకి అన్నిటికంటే పెద్ద బలం ఏంటి? వాళ్ళ కుటుంబం స్వామి. నాకెన్నోసార్లు ఇలా అనిపించింది. మన సమాజం ఐకమత్యం కంటే ఎక్కువ ఐకమత్యం వాళ్ళ కుటుంబంలో ఉంది. మరి అన్నింటికంటే పెద్ద బలహీనత? స్వామీజీ, ఓ భీమ్రావ్ బలహీనత చదువు, ఓ రామ్జీ సత్పాల్ బలహీనత భీమ్రావ్. అయితే వాళ్ళ శక్తిని కూల్చండి, వాళ్ళ బలహీనత పైన దెబ్బ కొట్టండి. ఐకమత్యమైన కుటుంబం ప్లేగు కన్నా కూడా ఎక్కువ ప్రమాదకరం. ఇలాగే వదిలేస్తే అప్పుడు అంబేద్కర్, కులకర్ణి లాంటి వాళ్ళకి ఎంతో ధైర్యం వస్తుంది. ఎప్పుడైతే మనవాళ్లే మనకు విరోధులవుతారో అప్పుడు మనం ఎవ్వరం ఏమీ చేయలేం.